హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా తిప్పలు చూడండి. వారం రోజుల నుంచి మిద్ది మీదకి కిందకి తిరగటమే సరిపోతుంది. చూడండి, ఊరమిరపకాయలు అదే నాడా దొరికింది కదా అని గుర్రాన్ని కొన్నాడంట ఆడవడు. ఇంట్లో పెరుగుంది కదా అని మిరపకాయలు తెప్పించి వేస్తే ఈ చలికాలం ఈ ఎండనే ఎండట్లేదండి. చిన్నప్పుడు విన్నాం, గుర్తుందా? ఏడు చేపలు కదా, అలా ఉందండి. ఒక చేప ఎండలేదంటే ఎందుకు ఎండలేదే అంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది అంటది. చూడండి, అలాగా మిరపకాయలు ఎందుకు ఎండలేదే అంటే నువ్వేమైనా ఎండాకాలం వేసావా, చలికాలం వేసి ఎండలేదు అని మమ్మల్ని అంటావా అంటున్నాయి. చూడండి, నా బాధలు మామూలుగా ఉన్నాయా? ఇవి వాటికన్నా ఫస్ట్ వేసాను, ఒక 10-12 రోజులు అయి ఉంటుంది. ఇవి కూడా అలా అలా ఎండుతున్నాయి, పూర్తిగా ఎండలేదు. ఇంకా ఈ మిరపకాయలతో ఇంత కష్టపడాలని తెలిస్తే ముందుగానే డీమార్ట్లో ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళం కదా అనిపిస్తుంది. ఈ చలికాలం వీటితో చాలా ఇబ్బంది అండి. పొడియాలు, మిరపకాయలు ఈ ఎండాకాలమే బెటర్ అండి. ఇలా చలికాలం వేసి నాలాగా ఎవరు ఇబ్బంది పడకండి. రోజు డాబా మీదకి రావటం, వీటిని ఎండబెట్టడం, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళటం. ఎక్కి దిగి నా కాలు నొప్పులు వస్తున్నాయి, కానీ ఇవి మాత్రం ఎండటం లేదు. ఏడు చేపల కథలాగానే ఉంది నా మిరపకాయల కథ. మీరు అనొచ్చు, ఇలా బొచ్చులో వేస్తే ఎలా ఎండుతాయి, ఏదైనా క్లాత్ మీద వేయచ్చు కదా అని. మా డాబా మీద ట్యాంకీ నిండు నీళ్ళు వచ్చి డాబా అంతా ఇలా కొంచెం పాకుడు పట్టింది. క్లాత్ మీద వేస్తే ఆ మసి అంతా వచ్చి పడుతుంది. అందుకని ఇలా బొచ్చులో పెడితే ఇవి నా దుంప తెంపుతున్నాయి తప్పితే ఇవి మాత్రం ఎండటం లేదు. రోజు పెట్టడం తీయటం, పచ్చి మాత్రం ఇది అలాగే ఉంది. చూడండి, విరగను కూడా విరగటం లేదు. ఇవి చాలా కష్టంగా ఇరుగుతుంది. ఇది కూడా చూడండి, ఇవి ఇంకొక 4 రోజులకు కానీ ఎండేలాగా లేవు. ఇవి వేస్తే 2 రోజులకైనా ఎండితే పర్వాలే, బెటరే. కొంచెం పండగలో పిండి వంటలేమో కానీ ఈ మిరపకాయలు ఎండబెట్టుకోవడం సరిపోయింది నాకు. ఏమంటారు? ఏదో ఫస్ట్ టైం వీడియో తీసా, ఎలాగో మాట్లాడా, ఏదో అలా ట్రై చేశాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.